శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా ప్రభు నేను దర్శిస్తూ ఉన్నాను. ప్రోవెర్బ్స్ చాప్టర్ 4:22. సామెతలు 4వ అధ్యాయము 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుని వాక్యము నీకు దేవుడిచ్చాడు గనుక ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగుతుంది. ఎంత అద్భుతమైన మాట చూడండి. జ్ఞాని ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే, దేవుని మాటలు పట్టుకున్నప్పుడు, దేవుని మాటలు ధ్యానించినప్పుడు, దేవుని యొక్క వాక్కు దొరికితే అది ముత్యము కంటే అమూల్యముగా ఉంటుంది అని చెప్తూ ఈ 22వ వచనంలో దొరికిన వారికి అవి జీవమును, మరి వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నోట్ చేసుకోండి, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. అంటే నీకు శిరస్సు నుండి పాదం వరకు అన్ని రకాల రోగాలకి ఒకే కృప మహిమ ద్వారా అద్భుతంగా స్వస్థత కలుగుతూ ఉంది. ఒక రోగం తగ్గితే ఒక రోగం ఉంటుంది, కానీ సర్వ శరీరమునకు, నీ శరీర భాగాలన్నిటికీ, కాలు నొప్పులు ఉండొచ్చు, లేకపోతే చర్మ వ్యాధులు ఉండొచ్చు, లేకపోతే ఆర్గన్స్ పాడై ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం అని, అదని లంగ్స్ ప్రాబ్లం అని, లేకపోతే వినికిడి ప్రాబ్లం ఉందని, దృష్టి తగ్గిపోయిందని, లేకపోతే తల వెంట్రుకలు ఊడిపోతున్నాయని, రకరకాల బాధలు. నేను ఈ మధ్య అన్నం తగ్గిపోయాను, నా శరీరం అంతా కూడా నుడతలాడిపోతూ ఉన్నాయి, ఏం రాస్తే బాగుంటుందనే ఆలోచన. అంటే ఏదో ఒక బలహీనత. అయితే కృప ఏంటంటే, నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు కనుక, నీకు దేవుని వాక్యము దొరికింది కనుక, దేవుడు నిన్ను ఈరోజు ప్రతిష్ఠ చేసేది ఏంటంటే, నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం దేవుడిస్తూ ఉన్నాడు. పాడైనటువంటి నీ యొక్క ఆరోగ్యము, మరలా మంచి ఆరోగ్యము, సర్వ శరీరము, గోర్ల దగ్గర నుంచి, వేలు దగ్గర నుంచి, మొత్తం ఎంటైర్ బాడీ, ఒక పార్ట్ కాదు, 2 పార్ట్లు కాదు. మనం ఒక హాస్పిటల్కి వెళ్తే చూడండి, అన్ని రకాల భాగాలకు సంబంధించిన డాక్టర్లు ఉంటారు. కొన్ని హాస్పిటల్కి అయితే కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. ఇక్కడ చెవి, ముక్కు, గొంతు ఇలాగంటి స్పెషలిస్ట్ ఉన్నారు. హార్ట్ స్పెషలిస్ట్ ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడని చెప్తుంటారు. కానీ ఈ వాక్యము దేవుని కృప ఏంటంటే, నీ సర్వ శరీరమునకు సంపూర్ణ ఆరోగ్యం దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మరి వాక్యాన్ని దగ్గర పెట్టుకున్నావు కదా, ఇంకా నువ్వు దేవుని వాక్యం చదువు, దేవుని ఆధారపడుతూ ఉండే కొలది నీ సర్వ శరీరంకి ఆరోగ్యం వస్తుంది. అయితే ఈ దినము ప్రత్యేకంగా నీకు ప్రకటిస్తున్నది ఏంటంటే, నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగును. సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగును. నీ శిరస్సు నుండి పాదం వరకు సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగును. ఇక ఏ రోగము, బలహీనత నీకు ఉండదు. 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఎస్, దైవజనుడి ద్వారా దేవుడు ప్రకటించాడు, నేను బాగుపడ్డానని విశ్వాసం ఉంచు. మరలా ఎలుగెత్తి సాక్షిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నడుస్తావు, నిలబడతావు, మాట్లాడతావు, కృప ద్వారా స్థిరపడతావు. ఆత్మకృప నీకు తోడైండును గాక. ఆమేన్. వాక్యులకు వెళ్దాం ప్రియులరా. మరి మనకు ఒక నోవాహు తాత ఒకడు ఉన్నాడు. ఎవరున్నారు మనకి? నోవాహు తాత గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి నోవాహు గురించి ఈ యొక్క వాక్యం మీద దేవుడు 2 అంశాలు ఇప్పటికే బయలుపరిచారు. మీ మధ్య 3వ అంశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆది కాండములోకి వెళ్దాం. మరి ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము. మరి నోవాహు
నోవాహుకి దేవుడు చెప్పిన మాట, ఇదిగో 40 రాత్రులు 40 పగళ్ళు మరి వర్షం కురుస్తుంది, ఆకాశ తూములు ఇప్పబడతాయి, ప్రచండమైనటువంటి వర్షం భయంకరంగా వస్తుంది, ప్రజలందరూ మునిగిపోతారు, ముందుగా చెప్పు, ఒక ఓడను సిద్ధపరచు అన్నప్పుడు నోవాహు అందరికీ తెలియపరిచాడు. ఎవరు నమ్మలేదు. నోవాహు మాటను ఎవరు నమ్మారంటే, ఎవరు నమ్మారు చెప్పాలి? నోవాహు మాట ఎవరు నమ్మారంటే తన భార్య నమ్మింది ముందు. చాలా అద్భుతమైనమాట. భార్య భర్తను నమ్మింది. భర్త ఎవరు నమ్మాడు చెప్పాలి? భర్త భార్య నమ్మటం కాదు, భార్య భర్తను నమ్మింది. ఎందుకు నమ్మిందంటే భర్త దేవుడిని నమ్మాడు. ఆమెన్. భర్త ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుని మాట నిజమని, నా భర్త సత్ప్రవర్తనంత నేను చూసేనని భార్య నమ్మింది. భార్య భర్తను నమ్మినందుకు భార్య కొడుకులు కోడళ్ళు కూడా వారి యొక్క యజమానుని నమ్మారు. ఆమెన్. నోవాహుకి 3 కుమారులు. వారి పేర్లు షేము, హాము, యపెత్. ఈ 3 కుమారులకి 3 సుందరమైన భార్యలు. మరి భార్య భర్త నోవాహు మొత్తం ఈ ఫ్యామిలీ అంతా కూడా దేవుణ్ణి నమ్మారు. నోవాహు దేవుణ్ణి నమ్మటం ద్వారా దేవుడు తెలియపరిచిన విషయాలన్నీ కూడా నోవాహు చేశాడు. ఇంటి దగ్గరే ఒక ఓడను కట్టమన్నాడు, ఓడను నిర్మించాడు నోవాహు. ఎవరు రాలేదు. అన్నిటినీ 2 ఈ యొక్క పక్షులను, ఈ యానిమల్స్ని 2 ఓడలోకి తీసుకున్నాడు. వర్షం ప్రారంభమైంది, ఓడ తేలిపోయింది, పైకి లేచిపోయింది. ఆ ఓడలో నోవాహు కుటుంబం చాలా సురక్షితంగా ఉన్నారు. ఓడ తేలిపోయిన తర్వాత మరి 150 రోజులకి, ఎన్ని రోజులకి? 150 రోజులు ఓడలోనే ఉన్నారు. ఈ ఓడ తేలి 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 అరారాతు పర్వతం మీదకి దిగింది. ఈ ఓడ పైకి తేలి ప్రయాణం చేస్తూ ఉండగా నీరు దిగుతూ ఉంటే కరెక్ట్గా అరారాతు పర్వతం మీద దిగింది అక్కడ. అప్పుడు నోవాహు ఏం చేశాడంటే, భూమి మీద నేను ఇంత అంటే మన హిమాలయ పర్వతాల కంటే ఎత్తుగా ఉంటుంది అది అరారాతు పర్వతం. ఇంత పర్వతం మీద ఉన్నాను, కింద నీరుందా లేదా, భూమి ఆరిందా లేదా అని నేను తెలుసుకోవాలని నోవాహు మొట్టమొదటగా కాకిని పంపించాడు. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం దగ్గర చదువుకుందాం. బైబిల్ ఉన్నారు తెరవండి. మరి నోవాహు ఈ యొక్క ఓడ అంశంలో దేవుడి రోజు 3వ అంశాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరమున కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి, నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి, అందరూ చదవాలి, ఒక కాకిని వెలుపలికి విడిచెను. మొట్టమొదటిగా నోవాహు దేన్ని విడిచిపెట్టాడు? అందరూ చెప్పాలి. కాకిని. కాకి వెళ్ళి చూసిరావే అన్నాడు. దానికి దొరికింది సందని చెప్పి జంపు జిలాని అంత వెళ్ళిపోయింది. ఇంకా మరలా రాలేదు అది. దానికి ఎంతో విశాలంగా ఉంది. నోవాహు అనుకున్నాడు, అయ్యో ఎంత మోసపోయాను, దెబ్బేసింది కాకిని నమ్ముకుని. సరే అది రాలేదు అని మరలా ఇంకొకసారి ఏం చేశాడంటే, చదవటి, ఒక కాకిని వెలుపలికి విడిచాను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండాను. 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి, చూడండి, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి
నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకై దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నోవాహు వాడ ఈనాటికి నిజముగానే కనబడుతూ ఉంది. అది అరారాత్ పర్వతం మీద ఆగిపోయిన వాడ ఈ రోజుకి కనబడుతుంది. అది ఆ మహాద్భుతం అనమాట. రష్యా వాళ్ళకి దాన్ని కనిపెట్టారు. పర్వతాల మీద ఏమి ప్రత్యేకతలు ఉన్నాయా అని రష్యా వాడు దాని పర్వతాల మీద వారు ప్రయాణం చేస్తూ చూస్తే పర్వతాల పైన ఒక పడవ ఉన్నట్టుంది అని గమనించాడు రష్యా వాడు తెలియపరిచాడు. చూడండి అక్కడ మార్క్ ఉంది కదా, పడవ కూలిపోయినట్టుంటే చూడండి, అలా దిగజారిపోయినట్టు. కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టబడిన ఆ రెడ్ మార్క్ను చూసారా, అదనమాట. ఇప్పుడు అక్కడ అందరూ వెళ్తున్నారు. బైబిల్లో ఏ కొలతలు ఉన్నాయో, బైబిల్లో నోవాహుకి దేవుడు ఏ కర్ర వాడమన్నాడో అదే కర్ర మొన్న టెస్ట్ చేస్తారు. అందరూని చాలా యూనివర్సిటీస్ వెళ్ళి సైంటిస్టులు వెళ్ళారు, పరిశోధన చేశారు. ఈ యొక్క ఓడ షేప్ అంతా చూస్తే కొలతల ప్రకారమే ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది సరదాగా రాసిన స్టోరీ కాదు, ఇది నిజముగా బైబిల్ చరిత్ర సత్యమైనదని తేల్చారు. హల్లెలూయా. ఈ ఓడలో నుండి మొట్టమొదటిగా నోవాహు కాకిని విడిచాడు. ఈ కాకి వెళ్ళిపోయి అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతూ అలా వెళ్ళిపోయింది. కాకి వెళ్ళింది, మళ్ళీ రాలా. దేవుడు దానిని మరలా లోపలికి వచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు దానికి. కానీ నోవాహు మరలా కొన్ని రోజులు చూచి ఏం చేశాడు? ఆయన పావురం విడిచాడు, నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. పావురాన్ని కిటికీ నుండి విడిస్తే పావురం వెళ్ళింది, ఎక్కడ కూడా తన అరకాలు నిలపటానికి స్థలం లేదు. ఓకే, ఫస్ట్ టైం ఆయన పావురాన్ని విడిచిపెట్టినప్పుడు పావురము తిరిగింది. భూమి అంతా కూడా నీటితో నింపబడింది, అంతా కూడా దుర్వాసనగానే ఉందని పావురం మరలా తిరిగి నోవాహు దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మరలా నోవాహు 7 రోజులు గమనించుకుని కొండ మీద నీరు దిగుతూ ఉంది అన్ని చూస్తున్నాడు. అప్పుడు రెండోసారి అందరూ అండర్లైన్ చేసుకోండి, మరియు 7 దినములు మరియు 7 దినాలు ఆగిన తరువాత నోవాహు మరలా అదే నల్ల పావురాన్ని 10వ వచనం చూడండి. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలమున చూడండి, పావురాన్ని రెండవసారి విడిచిపెట్టినప్పుడు అది భూమి మీదకి వెళ్ళి సాయంకాలం అయినప్పుడు అది అతని వద్దకు మరలా తిరిగి వచ్చింది. చూడండి, రెండవ మారు పావురము తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు దాని నోట త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిపెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాకి వెళ్ళింది, రాలేదు. పావురము వెళ్ళింది, తిరిగి వచ్చింది. మరలా పావురాన్ని 7 రోజుల తర్వాత మళ్ళీ విడిచిపెట్టాడు. మరలా వచ్చినప్పుడు దాని నోట ఒలీవ ఆకు ఉన్నది. దీని అర్థం ఏంటంటే నోవాహుకి అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే దేవుని తీర్పు ముగించబడింది, శోధన కాలము ముగించబడింది. నీవు భూమి మీదకి వెళ్ళొచ్చు, పచ్చదనం వచ్చేస్తుంది, విత్తనాలు వేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. ఎక్కడో కొండ మీద ఉన్నావు కదరా, కిందకి దిగిరా అని సందేశాన్ని పావురం ద్వారా పంపాడు దేవుడు. పావురము పరిశుద్ధాత్మనికి సూచన. పావురం దేనికి సూచన? పరిశుద్ధాత్మనికి. ఓడలో ఎక్కడో కొండ పైన ఉన్నటువంటి మనుషునికి
మరలా నీవు జన్మస్థలానికి తిరిగెళ్ళు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఒలీవ చెట్టు ఆకు తీసుకొచ్చింది పావురం. అయితే ఈరోజు 3వ సెక్షన్ ఏంటంటే, ఈ యొక్క సందేశంలో నోవాహు నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను భూమి మీదకి వెళ్ళొచ్చు కిందకి. నేను ఇప్పుడు నీళ్ళు ఆరిపోయినాయి. ఇంతవరకు వచ్చి ఉన్నటువంటి వరద 150 రోజులు ఓడలో ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు ఉన్నాడు? 150 రోజులు ఓడలో ఉంటే మెంటల్ వస్తుంది. ఏమొస్తుంది? ఓడలోనే ఉండి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ 150 రోజులు ఉన్నటువంటి చచ్చిపోతారు, బుర్ర పాడైపోతుంది. వారు ఎవరి ముఖాలు చూస్తున్నారు? పిల్లి ముఖం, కోతి ముఖం చూడాలి. ఆ కోతులు ఏమో ఈల ముఖం చూడాలి. ఎందుకంటే అన్నీ రెండే ఉన్నాయి కదా ఓడలో అన్నీ రెండు జంతువులు ఉన్నాయి. 150 రోజులు ఎప్పుడు విడుదల అవుతుందా అనుకున్నారేమో. కానీ ఈ వాక్యము ద్వారా దేవుడిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, ఒలీవ చెట్టు ఎప్పటికీ మరణము కాదది. 3వ అంశంలో నోట్ చేసుకోండి. అది నీళ్ళలో మునిగిపోయింది. అది దేంట్లో మునిగిపోయింది చెప్పాలందరూ కూడా. నీళ్ళలో మునిగిపోయింది. దగ్గరగా 150 రోజుల పైన అది మునిగిపోయింది అంతే. కానీ నీరు దిగిపోయినప్పుడు మరలా చిగురు పట్టడం నేర్చుకుంది అది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు అన్నీ కూడా ప్రయోజనము లేకుండా పాడైపోయి, అప్పులలో, సమస్యలలో, దుఃఖములో మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా నా జీవితం అయిపోయిందని అనుకున్నావేమో. క్రీస్తు యేసునందున్న పునరుద్ధానానికి సూచనగా ఉంది ఒలీవ ఆకు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరలా తిరిగి నీ కుటుంబం కట్టబడుతుంది. మరలా నీ ఇల్లు నిలబడుతుంది. నీకెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత భయంకరమైన శాపం నీ మీదకి వచ్చినా, ఒకరోజు మరలా బయటకు లెగిస్తావు. అదే రోజు కాదు, అది ఈ రోజే. ఒలీవ అన్ని చెట్లు చచ్చిపోయినాయి కానీ ఒలీవ చెట్టు చనిపోలా. ఆ నీళ్లు దాని మీద ఉన్న చనిపోయినటువంటి డెడ్ బాడీలు దాని మీదకి వస్తున్నా, చెడు వాసన ఉన్నా అది భరించుకుంటూనే ఉంది. ఒలీవ చెట్టు నీరు తగ్గుతుంది. ఏదో ఒక రోజు నీరు తగ్గుతుంది. మరలా దేవుడు నన్ను లేవనెత్తుతాడనే విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది ఒలీవ చెట్టు. ఆమేన్. ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎన్ని కష్టాలలో భయంకరం, ఒకదాని మీద ఒకటి నిన్ను కృంగదీస్తున్నా, నువ్వు మరలా ఒలీవ ఆకు వలె బయటకు వస్తావు. ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడు. ఈ పునరుద్ధాన శక్తితో మరలా నేను కుటుంబంగా కట్టుబడతాను. దేవుడు నా నోట ఒలీవ ఆకులాంటి జీవం కలిగిన సాక్ష్యాన్ని ఇస్తున్నాడని నమ్మిన వారి గట్టిగా చప్పటి ప్రభుత్వం. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇల్లు పోయింది, గర్భం పోయింది, బిడ్డలు ఇలాగైపోయారు, భర్త ఇలాగైపోయాడు, భార్య ఇలాగైపోయింది, నా వ్యాపారం అలాగైపోయింది, నా పంట, నా రాజకీయ భవిష్యత్ అన్నీ పాడైపోయినాయి అని అనుకున్నావేమో. ఈ దినమే శుభవార్త. మరలా ఒలీవ ఆకులాగా చిగురు పట్టబోతున్నావు. శ్రమలు ఎన్నొచ్చినా, దుఃఖములో మునిగిపోయినా నేనున్నా మీ పక్షంగా ప్రార్థించడానికి. అందుకని ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి. మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. మాటిచ్చిన దైవ కుమారుడు దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, పిల్లలను బూతులు మాట్లాడకండి. ప్రియులరా, మీ నోటిని స్వాధీనంలో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే సమయం వచ్చింది. అందుకనే వాగ్దానం ద్వారా పుట్టిన నన్ను మీ మధ్యకి ఈ వర్తమానము ప్రకటించమని పంపించాడు. 150 రోజుల పైన ఒలీవ చెట్టు నీళ్లను భరించింది, దుర్వాసన భరించింది, డెడ్ బాడీలు దాని మీదుగా ప్రయాణం చేసిన, అలాగే క్రీస్తు వైపు చూచినట్టుగా కనబడతా ఉంది. ఎన్ని శ్రమలున్నా,
ఎగ్జామ్లో నీకు అన్ని కలిసి రాకపోయినా, ఉద్యోగం పోయినా రాకపోయినా, ఒంటరి అయిపోయినా అని అనుకుంటున్నావు కదా, శుభవార్త ఏంటంటే నోవాహుకు అర్థమైంది, భూమి ఫలింపులోకి వచ్చింది మరలానే, వరద పోయింది. ఈరోజు శుభవార్త ఏంటి మీరు చెప్పాలి. నేను మీకు ప్రకటిస్తున్నాను, నీ ఇంటి మీద నిలబడిపోయిన నీరు, వరద బురద అంతా కూడా పోయింది. శుభప్రదమైన దినము ఈ దినము, ఆశీర్వాదకరమైన దినము ఈ దినము. తిరిగి చిగురు పడుతుంది, మరలా నీ ఆశలన్నీ నెరవేర్పులోకి రాబోతా ఉన్నాయి. నోవాహుకు అర్థమైన సందేశం ఏంటంటే, దేవునికి కోపం వచ్చింది. ఎవరి మీద? మనుషులు చేసిన పాపానికి దేవుని కోపం వచ్చి నీరు పంపించి ముంచి పాడు చేసేసాడు. నోవాహు కుటుంబమే దేవుని మాట విన్నది ఆ రోజుల్లో. ఓకే, అందుకని అందరూ సర్వనాశనం అయిపోయారు, సమస్తము పాడైపోయింది. ఇంకెంతకాలము ఈ కోపము దేవునిది అనుకున్నాడు. ఎప్పుడైతే పావురము ఒలీవ ఆకును తీసుకుని వచ్చిందో ఆయనకి నిర్ధారణ జరిగింది ఏంటంటే, ఇక శ్రమల కాలము ముగించబడింది, ఇక వరద పోయింది, బురద పోయింది. రెండవది ఏంటంటే, అద్భుతమైన సందేశం ఏంటంటే, నీళ్ళలో మునిగిపోయిన ఒలీవ చెట్టు ఆకు పాడు కాలేదు. మరలా నీళ్ళన్నీ దిగిపోయాక అది కొత్తగా చిగురు రావటం మొదలైంది. ఆ 10వ వచనం చదవండి ఒకసారి అందరూ కూడా. ఎంత అద్భుతమైన సందేశం చూడండి. దేవుడు ఈరోజు మనందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆదికాండము చదవండి, 8వ అధ్యాయము 10వ వచనం. అతడు మరి 7 దినముల తాలి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు, ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఆమేన్. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒలీవ చెట్టు అన్ని చెట్లు లాంటిది కాదు. ఒలీవ చెట్టు ఎలాంటిదో తెలుసా? మనం ఇప్పుడు మన కొబ్బరి మొక్క పాతినా ఏది పాతినా కొబ్బరి చెట్టుకి రాయి తగిలితే చచ్చిపోతుంది. కింద గులకరాయి తగిలింది అనుకోండి, చెట్టు చావులోకి వెళ్ళిపోతుంది. కానీ ఒలీవ చెట్టుకి రాళ్ళు తగలాలి. దేని తగలాలి? దాని వేరు రాయిని బండని తగిలినప్పుడే ఆ చెట్టు ఎదుగుతుంది అనమాట. దానికి ఎన్ని రాళ్ళు తగులుతాయో అంత పచ్చగా లెగుతుంది ఒలీవ చెట్టు. మునిగిపోయి శ్రమలలో ఉన్న నిన్ను దేవుడు మరలా దీవెనకరమైనటువంటి పవిత్ర సాక్ష్యముతో నిన్ను బయటికి లేవనెత్తుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. ఈరోజు శుభవార్త ఏంటంటే, ఈ నోవాహు వాడ అంశంలో 3వదిగా, నీళ్ళలో మునిగిపోయిన నీ బ్రతుకు, అన్ని గంగపాలు అయిపోయి నేను ఏడుస్తున్నావు కదా, వ్యాపారం అలాగా అయిపోయింది, అన్ని నాశనం అయిపోయి నేను ఏడ్చావు కదా, బోర్డు ఆలిచ్చేదేంటి? పరమ తండ్రి ఇస్తున్నాడు ఇప్పుడు నీకు. మరలా శ్రమలలో యేసు నామాన్ని పట్టుకున్నావు కదా, మరలా నిలబడుతున్నాడు. అంతే ఒలీవ ఆకు వలె గొప్ప సాక్షిగా ఉండబోతున్నావు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నోవాహుకు తెలిసిందే సందేశం ఏంటంటే, నీళ్లు ఇంకిపోయినాయి, మనం బయటికి వెళ్ళిపోవచ్చు, ప్రయాణం చేయవచ్చు, మరలా మనము నేల మీద అడుగు పెట్టవచ్చు. నువ్వు అనుకోవచ్చు, ఇంక మరలా తిరిగి ఈ ఆశీర్వాదాలు చూడనేమో, వయసు అయిపోతుంది, బలమైపోతుంది, నా ఆదాయం ఎంత, నా బ్రతికెంత, ఈ సమస్యలను జయించి నిజముగా బయటపడతానని అనుకున్నావు కదా.
ఎర్రివాడా ఎర్రిదానా ఆ మాటలు మాట్లాడకు. నీవు నమ్మిన వాడు జీవము కలిగిన వాడు, అందుకే సమాధి నుండి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధానుడు. మీ నోట ఒలీవ ఆకు లాంటి జీవముతో కూడిన సాక్ష్యం దేవుడు. అడగండి, నా పాపాలు క్షమించయ్యా, పరిశుద్ధపరచు బాబు, నీ బిడ్డగా స్వీకరించి శ్రమలలో, శోధనలో, విశ్వాసములో కదిలిపోయానయ్యా, నన్ను క్షమించు. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. మునిగిపోయామని అనుకున్నామేమో, అప్పుల్లో మునిగిపోయాను, అవమానం అయిపోయింది బ్రతుకంతా. పెళ్లి చేయగలనా? ఎవరు చేసుకుంటారు బిడ్డని? పొలం కొనగలనా? ఇల్లు మరలా పోయిన ఇల్లు లాంటి ఇల్లు వస్తుందా? దొరుకుతుందా? కొనగలమా? కొంటావు. ఒకటి కాదు 4 ఇల్లు కొట్టావు. ఒకటి కాదు 4 దీవెనలు స్వాధీనపరచుకుంటావు. భూమిని స్వాధీనపరచుకుంటావు. ఆశీర్వాదాలు వస్తున్నాయి. శ్రమల కాలం ముగించబడింది, గొడ్డి కాలం ముగించబడింది. పరిశుద్ధాత్ముడు పౌర రూపములో నీ దగ్గరికి వర్తమానం పంపించాడు. ఓడలో నుండి బయటకు వస్తావు. కష్టాల ఓడలో నుండి పైకి తేలిపోయిన ఓడలో నుండి బయటికి వస్తావు. విస్తరిస్తావు, ఫలిస్తావు, వృద్ధి చెందుతావు. మీరు కొత్త దినాన్ని ప్రారంభిస్తున్నారు. ఆశీర్వాదకరమైన గడిలో అడుగు పెడతా ఉన్నారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.